బాగున్నారా? బాగున్నాయండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. వాడు చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారు లేదు, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ రాంబాబు గారు కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి జిల్లాలో. అంతా ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్నా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేయండి, అసలు పార్టీకి ఎంత డ్యామేజ్. ఇతనే కాదండి, ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి. మీరు మీకు తెలుసు కదా. అవును, చాలా డ్యామేజ్ అండి. ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను, ఏంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను. కొంత ఎల్లర ఎక్కువ జరుగుతుందండి. ఉమా గారు ఎక్కడున్నారండి? నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను. రాంబాబు గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి రాంబాబు గారు చేయండి అన్నారు. ఆ రోజు మీరున్న కష్టపడి తీసుకొచ్చి పెట్టారు, మన రాంబాబు గారు చేశారు. మడియాన్ని కూడా మనం ఒప్పించాం, మీరు కూడా ఒక అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు, ఎంత బాధపడుతున్నారా అని ఫోన్ చేశారు. అవునండి, కంట్రోల్ చేస్తున్నా అంటే కొద్దిగా టైం ఉంది, కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి. ఇప్పుడు మళ్ళీ కూటమి దెబ్బతినేస్తుందండి. ఇప్పుడు కళ్యాణ్ గారికి తెలిస్తే ఇవన్నీ ఏమోనండి, అది నాకు అర్థం అవట్లేదు. మిమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారని? కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి. ఇప్పుడు నేను చేసినట్టు కనీసం రాంబాబు గారు ఎట్లున్నారు? లేదండి, ఇప్పుడు వరకు. రైట్ గా ఇటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేసిన అవినీతిపై అయితే ఉమా అలాగే రాంబాబు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఆడియో సంభాషణ అనేది వైరల్ గా మారుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, షాలిని దేవేని ఉమా చేసిన ఫోన్ సంభాషణ జిల్లాలో అయితే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ లీక్ ఎలాగైందన్న దాని మీద జనసేన పార్టీ నేతలు ఇతరంతా వాళ్ళు దీని మీద చర్చ జరుపుతున్నారు. అయితే ఈ అవినీతి మీద దేవేని ఇంత చాలా క్లారిటీగా చెప్పాడు. 100 కోట్ల రూపాయలు సంవత్సరంలో సంపాదించే పరిస్థితి ఎలా వచ్చింది ఏంటి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా అంటూ ఆయన ప్రశ్నించారు. దానికి కరాట రాంబాబు గారు కూడా దానికి ఏమన్నారంటే, సీనియర్ నేత అతను